బీజేపీ జెండా కాషాయం ఆకుపచ్చ రంగు నడిమిట్ల కమలం పువ్వు ఉంటది. కాంగ్రెస్ జెండాల 3 రంగుల నడిమిట్ల షై గుర్తు. బీఆర్ఎస్ జెండా గులాబీ రంగు అంబాసిడర్ కారు. సిపిఐ ఎర్ర జెండా మీద కంకి కొడవలి. సిపిఎం సుత్తె కొడవలి. తెలుగుదేశం పసుపు రంగు ఇంటి మీద నాగలి. జనసేన తెలుపు రంగు మీద శ్రీచక్రం. వైసీపీ జెండా ఆస్మాన్ ఆకుపచ్చ. నడిమిట్ల తెలుపు రంగు మీద రాజన్న. ఇట్లా ఒక్కో పార్టీకి జెండాకు దాని మీద ఉన్న గుర్తులకు ఓ గుర్తింపు ఉంటది. అట్లనే తమిళనాడులో పుట్టిన ఓ కొత్త పార్టీ జెండా ఇగో గిట్లున్నది. జెండా ఎగిరేస్తుంది ఎవలో చూడుర్రి. అవు తమిళ హీరో విజయ్ సారే. కింద మీద ఎరుపు, నడుమిట్ల పసుపు, పువ్వుకు 2 దిక్కుల ఏనుగులు. పాలిటిక్స్ లో పాదం మోపి 6 నెలల కింద తమిళగా వెట్రి కదిగం పార్టీ పెడితే ఇవాళ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి జెండా ఎగిరేసిండు అన్నట్టు. పబ్లిక్ ను సతాయించేటోళ్ళని తొక్కి పడేస్తామని ఏనుగులు. ఇది నిద్ర గన్నేరు పువ్వు. యుద్ధంలో గెలిచిన వాళ్ళకు సన్మానం చేసేదట వెనకట. ఇక మేం కూడా ఓట్ల యుద్ధం గెలుస్తామని సంబరపడతాండ్రు కార్యకర్తలు. తమిళ పోరాట యోధులను యాద్ చేసుకుని పుట్టుకతో అందరు సమానమే, కులం మతం పేరు మీద తక్కువ చేసి చూడొద్దన ఆవాజ్ ఇచ్చిండు పార్టీ అధ్యక్షుడు విజయ్ సారు. అనివురుడన్ ఒற்றுமை సహోదరత్వం మత నల్లినకం. ఏడాదిన్నర అయితే తమిళనాడు అసెంబ్లీకి ఎలక్షన్లు. అప్పటొరకల్లా పార్టీని జెండాను పబ్లిక్ లోకి తీసుకుపోయి పతారం వేస్తాడట. ఇప్పుడు డిఎంకే వాళ్ళుంటే అన్నా డిఎంకే డీల్ అవ్వడ్డది. ఇదే మంచిమో కానీ కొత్త పార్టీ పెట్టి ఎలక్షన్లకు తయారైతుండ అన్నట్టు. రాజకీయ పార్టీలు పెట్టిన తమిళ హీరోలు ఇట్టైన వాళ్ళుండ్రు, పట్టైన వాళ్ళుండ్రు. చూడాలి మరి విజయ్ సార్ పార్టీ పొలిటికల్ సినిమా ఎట్లుంటదో.